M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 36వ భాగం ఉత్తరాఖండ 36వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 36వ భాగం తెలుసుకున్నాం. ఈ కదులుతున్న కుండలములు, కిరీటము, హారములు, బంగారు ఆభరణములు గలవాడై వాయుదేవుడు బ్రహ్మకు ముమ్మార్లు సాగి మొక్కక బ్రహ్మ అతన్ని లేవనెత్తి తన చేతులతో ఆ బాలుని శరీరమును మెరెను. అంత వాడిన పైరునీరు పడ్డ వాడి మీద ఆ వాడిన పైరునీరు పడిచే తప్పని లేచిన విధంగా హనుమంతుడు తిరిగి జీవించితే వాయువు ఎంతో సంతోషించి పూర్వం వలన జనుల శరీరములందు సంచరించుతుండను. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి లేచాడో అప్పుడు వాయువు మొత్తం అంతా కూడా ప్రసరించడం మొదలుపెట్టాడు. ఈ వాయువు బాధ విడిచి ప్రజలు చలికాడిపోలిన బాధ తొలగొడితే పద్మములతో కొన్ని తూండ్లు ప్రకాశించినట్లు సంతోషించింది. వాయువునకు మేలు చేయదలించి బ్రహ్మ ఇట్లనను, ఓ ఇంద్ర, ఓ శంకర, ఓ వరుణ, ఓ కుబేర, ఓ యమ, ఈ వాయుపుత్రుడు అరుదైన ఒకనొక భవిష్యత్ కార్యమును సమర్థతో నెరవేర్చగలడు. మీ ఎల్లరూ కూడా బాగుగా తెలియను. బలవంతులకు అట్లి వాయుపుత్రునకు వరములను వసంగుడు, వాయువునకు సంతోషం అధికమగును గాక అని బ్రహ్మ చెప్పగానే ఇంద్రుడు పద్మములతో కూడిన మాలికనిచ్చి నా వజ్రపు దెబ్బచే కల ఇతను హనుమిట్లు వచ్చినది కాన జగత్ ప్రఖ్యాతముగా హనుమంతుడు పేరు పొందునుగాక. నా యొక్క గద దెబ్బ చేత హనుమంతుడు యొక్క దవడ వాచింది కాబట్టి, ఇలా తయారైంది కాబట్టి ఈ రోజు నుంచి హనుమంతుడు అనేటువంటి పేరు జగత్ విఖ్యాతి పొందుతుంది అని చెప్పేసిన వరం ఇచ్చాడు. ఇక ముందుతడు వజ్రపు దెబ్బచే మృత్యువు నందకుండుగాక, వజ్రం దెబ్బతోటి త్రిక్కి చావు లేదు, మృత్యువు లేదు అని చెప్పేసిన వరం ఇచ్చాడు. అంత సూర్యుడు కరుణతో నిండిన మనస్సు గలవాడే ఇట్లనను, సూరశ్రేష్ఠుడైన ఈ వాయుపుత్రునకు నా తేజస్సునందు 100వ వంతు ఇచ్చింది. ఇతనికి శాస్త్రమును చదువు శక్తి వచ్చినప్పుడు వీనిని వాగ్మిచే శాస్త్రమును కీర్తి ప్రఖ్యాతముకు విధముగా నేర్పదను అని చెప్పేసి సూర్యుడు చెప్పాడు. శాస్త్ర విజ్ఞానమందు వీనితో సమానుడు లేనట్లు చేసేదనని చెప్పను. తర్వాత వర్ణుడు ఇతడు 10 లక్షల ఏళ్లకైనను నీళ్ల యందు గాని నా పాశముల చేత గాని మృతి చెందకుండును. కాలదండము మొదలైన వారిచే చావు లేకుండుటయు, ఎప్పుడును వ్యాధి అన్నది ఎరుగకుండును. వ్యాధి అనేటువంటిది ఇతనికి ఉండదు అని చెప్పేసి, అలాగే యుద్ధభూమి యందు విషాదము అందకుండుటయు ఇతనికి వరములుగా అని యమధర్మరాజు పలికెను. కుబేరుడు తన గద చేత చావు లేకుండానట్లు వరమిచ్చెను. త్రిలోచనుడు మిక్కిలి ప్రశస్తములైన
తన ఆయుధముల సమూహముచే చావకుండా వరమిచ్చెను. బ్రహ్మ హనుమంతునకు చిరాయువునిచ్చాడు, మరణం లేదు. అందుకని హనుమంతుడు చిరంజీవి. ఈ అనఘుడు బ్రహ్మదండములకన్నింటికీ అవధ్యుడగాక అని వరమిచ్చను. బాలసూర్యునితో సమానుడైన బాలును చూచి విశ్వకర్మ, ఈ విశ్వమితుడు నాచే నిర్మించబడిన అస్త్రశస్త్రములచే చావుకుండునుగాక, దీర్ఘాయువై ఉండును గాక అని పలికెను. అప్పుడు సంతోషించి బ్రహ్మ వాయువుతో ఇట్లను, వాయుదేవ, నీ పుత్రుడు విరోధులకు భయము కలిగించువాడు, తప్పక మిత్రులకు సంతోషమును కలిగించేవాడు అగును. మహాబలశాలి, దుర్జయుడు, కాలగమనుడు, కామరూపి, ఎందునూ ఎదురులేని ఉత్తమ కీర్తి గలవాడు, తలిచిన చోటుకు వెళ్ళగలవాడు అగును. రావణవధ విషయమున సీతానాథునకు బాసటగా ఉండి తాను యుద్ధభూమి యందు అద్భుతమైన కార్యములను జరిగించునని బిడ్డలందు చేసి వెళ్ళతనని చెప్పి దేవతలతో కూడా బ్రహ్మ వెళ్ళగా వాయుదేవుడు బిడ్డంతో వచ్చి ప్రేమతో జరిగిన సమస్త వృత్తాంతమును తెలిపి అంజనాదేవి చేతికి బిడ్డనిచ్చి వెళ్ళను. అంత హనుమంతుడు వరబలముచే సముద్రము వలె పొంగుచూ మునిశ్రేష్ఠుల ఆశ్రమములందు భయము లేక ప్రవేశించి వారి యొక్క వస్త్రములను, నార వస్త్రములను చించుచూ, అగ్నిహోత్రములను చల్లార్చుచూ, హోమపాత్రలను నాశనము చేయుచూ, చంద్రవందర చేయుచుండను. ఈ వరప్రభావంచే మునులను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో మునిశ్రేష్ఠులు బ్రహ్మ వరమిచ్చట జరిగిన వారు ఒకటే శాంతము వహించి వానరుడు పెట్టుతున్న కష్టములను భరింపలేక మిక్కిలి కోపమును పొందకుండా, ఎక్కువ కోపం పొందకుండా ఆ మునివర్యులందరూ కూడా ఒక శాపం ఇచ్చారు. ఏంటంటే, ఓ వానరుడా, ఏ వరశక్తి బలముచే ఇంత చేయుచున్నావో అట్టి బలమంతయు నీవు మర్చిపోయేటవు, నీకు జ్ఞాపకం. నిన్నెవరైనా పొగిడినచో అప్పుడు నీ శక్తి నీకు తెలుసును. ఎవరైనా కనుక నీ యొక్క శక్తిని నీకు తెలియజేసినట్లయితే అప్పుడే నీ శక్తి జ్ఞాపకం వస్తుంది. అంతవరకు కూడా నీకున్న శక్తి నీకు తెలియదు అని చెప్పేసి ఋషులు చెప్పించితే ఈ అనకుడు తన శక్తిని మరిచి అది మొదలుకుని సాధు చరితుడై ఎందైనను మృద్భూమతో సంచరించుచుండను. తరువాత వానర కులములకు సూరవరుడు వారి సుగ్రీవుల తండ్రి అయిన వృక్షరంజులను వాడు రాజై ఉండను. సూర్య సమానమైన తేజస్సు గల అతడు చిరకాలము రాజ్యమునేది స్వర్గము చేరగా మంత్రులు తండ్రి పదవియందు పెద్దవాడైన వాలిని రాజుగా నియమించి సుగ్రీవుని యువరాజుగా నిలిపి ఈ హనుమంతుడును బాల్యం మొదలుకుని నిర్మలము, దోషరహితము, భేదరహితము అయిన స్నేహమును సూర్యపుత్రుడై సుగ్రీవునితో చేయుచుండను. రామచంద్ర, హనుమంతుని పుట్టుకును అతని వీర్యమును వింటివి గల మునుల శాపము చేత తన శక్తిని తెలుసుకొనలేని వాడై వాలి సుగ్రీవుని తరుముచుండగా తాను పిరికివాడు వలె పరిగెత్తుచుండను. అంతే తప్పితే ఆంజనేయుడు వాళ్ళని ఎదిరించలేక కాదు. ఈ ఆంజనేయుని యొక్క శక్తి ఆంజనేయునికి తెలియదు కాబట్టి వాళ్ళు తరుగుతుంటే సుగ్రీవునితో సైతంగా తాను కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడు. తన శక్తి తనకి తెలియకపోవటం వల్ల సుగ్రీవునికి విషయం తెలియకపోతే సుగ్రీవుడికి విషయం శాపం ఇచ్చినటువంటి విషయం తెలియదు. అతడును జ్ఞాపకం చేయలేను. అతను కూడా కొన్ని జ్ఞాపకం చేశాడంటే జ్ఞాపకం చేయాలి. అందుచేతనే కదా ఏనుగు మీదకు రాగా బలవంతమైనటువంటి సింహము పరిగెత్తే విధంగా అతడు యుద్ధరంగంగా పారిపోయాను. వింటివా, స్థైర్యము, ధైర్యము, పరాక్రమము, సాహసములందును, శౌర్యము, గాంభీర్యము, బుద్ధులందును, చాతుర్యము, నీతి, యుక్తులందును, అలాగే మాట నేర్పు, కార్య నిర్వహణములందును, ప్రజలకు ఆనందము కలిగించు కృత్యములందును సూర్య శిష్యుడైన ఈ వాయుపుత్రునకు సమానమైన వారుందిరా. ఈ వాయుపుత్రుడికి సమానమైనటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఎవరూ లేరు. ఉదయ పర్వతం నుండి ఆస్త్రాది వరకు అతివేగముగా సూర్యునితో వెళ్తూ ఇతడు వ్యాకరణం అంతా కూడా గట్టిగా వల్లించను. ఓ పద్మజలాక్ష, స్తోత్రములతో కూడి వృత్తియు, స్తోత్రములకు అర్థము, పదము మరియు మహార్థము, ఇతర శాస్త్ర సమూహము, ఛందస్సు చక్కగా నేర్చుకున్నాం. కీర్తింపబడిన చరిత్ర గల హనుమంతుడు సామాన్యుడా, ఇతడు సామాన్యుడు కాదు. ఓ రామచంద్ర, సర్వ విద్యల యందు కూడా ఇతడు దేవతాచార్యుడైన బృహస్పతితో సమానమైనటువంటి వాడు.
ఇతను మామూలు వాడు కాదు, బృహస్పతితో సమానమైనటువంటి వాడు హనుమంతుడు. 9 వ్యాకరణములను అభ్యసించను. నీ దయచే బ్రహ్మ కాగలదు, నీ దయచేత భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. వాయుపుత్రుడు జగములను ముంబబోలన సాగరుడు భువనములను కాల్పున్న అగ్ని ప్రళయకాలను విజృంభించి యముడు అట్టి వాలి ఎదుట ఎవడు నిలవగలడు? వాయుపుత్రుని వలనే నీకు యుద్ధమున తోడ్పడుటకు దేవతల చేత సుగ్రీవుడును, మైందుడును, వివిధుడును, రంభుడును, సైన్యనాథుడైన నీరుడును, అంగదుడును, తారుడును భూమి యందు జన్మించిరి. రామ, నీకు అంజనాపుత్రుని చరిత్రమును సర్వము వినిపించిందని చెప్పగా రాముడు, సౌమిత్రి వానర నాయకులను ఆశ్చర్యము చెందిరి. అంత లోపాముద్రావతి రామభూపాలంతో ఇట్లా నేను రామచంద్ర ఎల్ల వృత్తాంతములను వినిపించితిని, నీ వకిలమును వింటివి. ఓ ఆర్తజన రక్షణ రక్ష, ఇంక మాకు వెళ్ళటకు అనుమతి ఇచ్చారవా అనగా రాఘవుడు సంతోషముతో చేతులు జోడించి ఆ మునిశ్రేష్ఠులతో ఇట్లనెను. ఓ అనగా నిన్ను చూచుటాన పుణ్యము నేటిట్లు నాకు కలుగడిచే నా దేవతలను తాతలను తండ్రియు సంతోషమునందరి. ఓ మునివర్య, నా బంధువులందరూ శాశ్వతముగా సంతోషమందరి. ఒక విన్నపమును వినుడు. ఇక్కడికి రమ్మని నేను కోరినచో నా మనవిని స్వీకరించి మీరు తప్పక ఇక్కడికి రావాలను. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరు రావాలి. ఇది నా మనవి. నేను అడవుల నుండి తిరిగి వచ్చి తిని పౌరులందరూ తమ తమ పనులు తడబాట్లేక యథావిధిగా చేసినట్లు చేసి యాగము చేయబూనుకొనుతను. మీరా కృత సమయమునందు కార్యములన్నీ జరిగించుటకై దయతో ఎల్లప్పుడూ ఇచ్చటైనా ఉండవలను. పవిత్రులైన మిమ్ము సమ్మతితో ఆశ్రయించి ఈ కృతకార్యములను పూర్తి చేసి పితృదేవతల అనుగ్రహమునకు నేను పాత్రుడను కాగలను అని పలకగా ఆ మౌనులందరూ అట్లే అవుగాక అని చెప్పి వెడలగా దశరథపుత్రుడు యజ్ఞ విషయమునే చింతించుచు సూర్యాస్తమయం వెగుతుండగా వానరశ్రేష్ఠులను పంపి తాను సంధ్య వార్చి రాత్రి కాగా హాయిగా అంతఃపురమును ఉండను. పట్టాభిషేకము పొందిన మొదటి రాత్రి పౌరుల సంతోషమునందు అట్లే విధముగా గడిచెను. దీంతో ఈరోజు 36వ భాగం పూర్తయింది. రేపు 37.